అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. ఇవాళ 26 జనవరి మండే. ముందుగా ప్రేక్షకులు వీక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో మన మార్కెట్స్ ఇవాళ సెలవు తీసుకున్న సంగతి మనకు తెలుసు. మిగిలిన మార్కెట్స్ నికై ఆల్మోస్ట్ 2% డౌన్, హాంకాంగ్ ఫ్లాట్గా, షాంఘై కూడా కొద్దిగా ఫ్లాట్ టు పాజిటివ్ బయాస్తో అయితే ట్రేడ్ అవుతున్నాయి. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున ముగిసిన అమెరికన్ మార్కెట్స్లో మనం ఆల్రెడీ ట్రెండ్ అయితే గమనించాం. గోల్డ్ రికార్డ్ స్థాయిని మళ్ళీ బ్రేక్ చేసి ముందుకు పైకి పరుగులు తీస్తుంది. $5,000 మార్క్ను కూడా క్రాస్ చేసి దాదాపుగా $5,080 అంటే ఆల్మోస్ట్ 5,100 లెవెల్స్ దగ్గర గోల్డ్, సిల్వర్ కూడా $100 క్రాస్ చేసి పైన స్థిరంగా $108 దగ్గర సిల్వర్ కూడా ట్రేడ్ అవుతుంది. దీనికి అసలు ఇంకా దీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అన్నట్టుగా కనిపిస్తుంది. ఇంత అంటే గ్లోబల్ రిస్క్లు రాబోయే రోజులు ఎంత ఘోరంగా ఉండబోతున్నాయి అనేది ఇది ఒక సంకేతంగా మనం చూడాలి. ఎందుకంటే గోల్డ్ పెరుగుతుంది అంటే కొనేవాళ్ళు ఎవరు పిచ్చోళ్ళు కొనట్లేదు, పెద్ద ఫండ్ హౌస్లు కొంటున్నాయి, బ్యాంక్స్ కొంటున్నాయి. సో ఎందుకు ఇంతగా కొంటున్నారు గోల్డ్ని? ఇంత ఒక మొమెంటం ఒక్కసారిగా ఎందుకు ఇంత బిల్డ్ అవుతుంది అంటే సంథింగ్ ఏదో చూస్తున్నారు. అంటే అన్సర్టనిటీ అనేది మనం ఊహించిన దానికంటే ఎక్కువ ఉండబోతోందా, అందువల్లే గోల్డ్లో ఇంతటి డిమాండ్ పెరుగుతుంది అనేది కూడా ఒక యాంగిల్ ఆలోచించాలి. ఎందుకంటే సో కొనే పెద్ద ఫండ్ హౌస్లు కానీ కొనేవాళ్ళు ఈ లెవెల్స్ దగ్గర $5,000 పెట్టి 2,600 నుంచి 3,000, 3,500, 4 అంటే ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది. $2,600, $2,800 మనం చూస్తుండగానే దాదాపు 5,200 అంటే ఈ డబల్ కూడా పెట్టుకుంటున్నారు ఈ రేట్లో. అంటే ఎంత అనిశ్చితి మార్కెట్స్లో ఉండబోతోంది, ఎంత అనిశ్చితి మిగిలిన అసెట్ క్లాసెస్లో ఉండబోతోంది అనేందుకు ఒక సంకేతమా అన్నది కూడా ఒక ఆందోళన అయితే కలిగిస్తుంది పాయింట్ ఆఫ్ టైంలో. సిల్వర్ ఈ లెవెల్స్ దగ్గర $30 నుంచి ఆల్మోస్ట్ $120 అంటే 4x పెరిగిపోయిన తర్వాత ఏ ఇండస్ట్రియల్ అవసరాలకైనా సరే, ఏ ఇండస్ట్రీస్ అయినా సరే దీని మీద ఆధారపడి ఎంత ఇండస్ట్రియల్ డిమాండ్ ఉన్నా సరే 4 రెట్లకు వస్తువును పెట్టి ధర కొనాలి, అది కూడా 6 నెలల కాలంలో పెట్టి కొనాలి అంటే ఆ ఇండస్ట్రీ సస్టైన్ అవుతుందా, ఆ లెవెల్స్ దగ్గర మనం ఆ వస్తువులు ధరలు పెట్టి కొనగలమా, అది కూడా ఒకటి ఆలోచించాల్సిన పరిస్థితి ఈ పాయింట్ ఆఫ్ టైంలో. సో అందువల్ల ఈ లెవెల్స్ దగ్గర అయితే సంథింగ్ ఈజ్ కుకింగ్ అన్నట్టుగా కనిపిస్తుంది. అంటే క్రిప్టో కరెన్సీస్లో బిట్కాయిన్ కూడా $90,000 దగ్గర ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. జపనీస్ మార్కెట్స్ రికార్డ్స్ దగ్గర కనిపిస్తున్నాయి. మెజారిటీ ఆఫ్ ద మార్కెట్స్ అన్ని కూడా పై లెవెల్ దగ్గర ఉంది. గోల్డ్ అటు జపనీస్ మార్కెట్లో ఏమో బాండ్స్ సంబంధించి అటు యుఎస్ హెల్ప్ తీసుకున్నట్టుగా కూడా కనిపిస్తుంది. మొత్తానికి ఒక డిఫరెంట్ వాతావరణంలో అయితే మనం ఉన్నాం ఈ పాయింట్ ఆఫ్ టైంలో. అటు క్రూడ్కి సంబంధించి కానీ, ఇటు జియో పొలిటికల్ టెన్షన్ సంబంధించి కానీ, కెనడా ఈజ్ డ్రాయింగ్ ట్రంప్స్ హైర్ అండ్ ఫేసెస్ 100% టారిఫ్స్. అటు కెనడా మీద కూడా టారిఫ్స్ విధిస్తాము ఒకవేళ చైనాతో మీరు ఒప్పందం కుదుర్చుకున్నట్టయితే అన్నట్టు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు. అండ్ ఇండియా రిపోర్టెడ్లీ స్లాషెస్ టారిఫ్స్ అండ్ కార్స్ టు 40% ఇన్ ట్రేడ్ డీల్ విత్ EU. సో యూరోపియన్ యూనియన్తో మనం ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోబోతున్నాం. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా వాళ్ళు అభివర్ణిస్తున్నారు. సో మిత్రుడి శత్రువు మనకు మిత్రుడు అన్నట్టు. సో వాళ్ళ దేశానికి ఆయన ఇప్పుడు శత్రువు ఉన్న తరుణంలో సో మనతో మిత్రత్వం చేసేందుకు, మనతో చేతులు కలిపేందుకు యూరోపియన్ యూనియన్ సిద్ధమవుతున్న ఈ పాయింట్ ఆఫ్ టైంలో దీని ఒక మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా అభివర్ణిస్తూ సో ఒక రిపబ్లిక్ డేకి ఒక పెద్ద గిఫ్ట్, ఒక బోనస్ లాంటిది ఇవ్వబోతున్నాము, 2 దేశాలు సయోధ్య కుదుర్చుకోబోతున్నాయి అన్నట్టు కూడా ఒక సంకేతాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. సో దీంతో మనం 40% అక్కడ కార్ల మీద టారిఫ్స్ని స్లాష్ చేయబోతుంటే సో చీపర్ కార్స్ అండ్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ గతంలో ఎప్పుడు ఊహించిన విధంగా ఒక బెనిఫిట్ పొందవచ్చేమో అన్న ఒక సంకేతం కూడా ఉంది. మళ్ళీ దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇది ట్రెండ్. మన మార్కెట్ సెలవు తీసుకున్న సంగతి తెలుసు. మైక్రో ఫైనాన్స్ గత కొద్ది కాలం నుంచి ఇండస్ట్రీ తీవ్రమైన ఇష్యూస్ ఎదుర్కొంటున్న సంగతి తెలుసు. NPS అనుకోవచ్చు, లేదంటే వాళ్ళకి అప్పు పుట్టడం కష్టమైపోతుంది. బ్యాంక్స్తో ఒప్పందం కుదుర్చుకున్న కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఆఫ్ ఫండ్స్ అనేది చాలా ఎక్కువైపోతుంది. ఎదవడంలో మైక్రో ఫైనాన్స్ ఇండస్ట్రీ చాలా కాలం నుంచి చాలా తీవ్రమైన ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్న సంగతి తెలుసు. సో వాటి నుంచి మెల్లిగా బయటపడే ప్రయత్నం అయితే ఇండస్ట్రీ చేస్తుంది అన్నట్టుగా కూడా ఈ డేటా బట్టి అయితే చూస్తున్నాం. రికవరీ, లోయర్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ యాంకర్ మైక్రో లెండర్స్, బిజినెస్ likely normalizing as Q3 throws up better margins, steady NPA levels at 3 segment leaders. సో ఈ 3 లీడర్స్ దగ్గర కొద్దిగా పరిస్థితి నార్మలైజేషన్ అవుతుంది అన్నట్టుగా కూడా ఒక సంకేతం ఈ పాయింట్ ఆఫ్ టైంలో. సో రిపబ్లిక్ డే గిఫ్ట్ ఇండో EU ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కల్మినేషన్ ఆఫ్ టాక్స్ ఓవర్ ద లాస్ట్ 5 years. గత 5 ఏళ్ల నుంచి కుదురుతున్న
జరుగుతున్న చర్చలు ఇప్పుడు సఫలీకృతమయ్యే దిశగా అడుగులైతే వేస్తున్నాయి. ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇండియా EU టు అడ్వాన్స్ దే లాంగ్ పెండింగ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ బై అనౌన్సింగ్ ద కంక్లూజన్ ఆఫ్ నెగోషియేషన్స్ ఫర్ ద ప్యాక్ట్ అండ్ అడాప్ట్ ఏ న్యూ జాయింట్ స్ట్రాటజిక్ అజెండా. సో ఇది పరోక్షంగా అమెరికాను దెబ్బ కొట్టడాలని కాదు, కానీ ఎవరికి వాళ్ళు వాళ్ళ సార్వభౌమత్వాన్ని, వాళ్ళ వ్యాపార ఆలోచనని స్థిరీకరణ చేసుకోవడానికి, సాధారణంగానే వ్యాపారం ద్రోహచింతనం అనేది మనం పెద్దలు చెప్పిన మాట. ఇక్కడ ద్రోహచింతనాన్ని పక్కన పెడితే వాళ్ళ దీన్ని నిలబెట్టుకోవడానికి, ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఎవరో ఒకరి మీద ఆధారపడి వ్యాపారాలు చేసుకోవడం అనేది కుదిరే పని కాదు. అందువల్ల ఒక రకంగా డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ దేశాల్లో చాలా శత్రువులు అనుకున్న వాళ్ళు మిత్రులు చేస్తున్నాయి, మిత్రులు అనుకున్న వాళ్ళు శత్రువులు చేస్తున్నాయి. ఏకీకరణ అయితే జరుగుతుంది ఈ పాయింట్ ఆఫ్ టైంలో. ఒక రకంగా ఏదో మనకు ఒక పాజిటివ్ అంశమే. అట్లీస్ట్ యూరోపియన్ యూనియన్తో మనం ఏదన్నా డీప్ ట్రేడ్ కుదుర్చుకున్నట్టయితే అట్లీస్ట్ మనకి ఇది ఒక పాజిటివ్ అంశం అవుతుంది. మేజర్గా ఆటో యాన్సిలరీ విభాగాలు, ఇక్కడ నుంచి డిఫెన్స్, ఇవన్నీ కూడా మనకు ఒక ల్యాండ్ మార్క్ లాంటి ట్రేడ్ డీల్గా చెప్పుకోవచ్చు దీన్ని ఈ పాయింట్ ఆఫ్ టైంలో. EU ట్రేడ్ డీల్ మే గివ్ ఏ బిగ్ పుష్ టు టెక్ ట్రాన్స్ఫర్స్, ఎక్స్పోర్ట్స్ అండ్ మోర్. సో ఎక్స్పోర్ట్స్ కానీ, మేజర్గా వెహికల్స్ ఒకటి, ఆటో పార్ట్స్ రాబోయే రోజుల్లో ఒక గట్టి బెనిఫిట్ తీసుకునే అవకాశాలు అయితే పాయింట్ ఆఫ్ టైంలో కనిపిస్తున్నాయి. గత కొద్ది కాలం నుంచి అటు మారుతి కూడా భారీగానే ఎక్స్పోర్ట్ అయితే చేస్తుంది. మేజర్గా ఐస్ అంటే ఇంటర్నల్ కంబస్షన్ ఇంజన్స్ ఒకటి, నెక్స్ట్ EVs, ఈ రెండు విభాగాల్లో కూడా మనం యూరోపియన్ యూనియన్తో ఒప్పందాన్ని కుదుర్చుకొని మనం అక్కడి నుంచి దిగుమతి చేసుకోకుండా, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కాస్ట్ కాన్షియస్ అయిపోయింది యూరోపియన్ యూనియన్ కూడా. వాళ్ళకు తక్కువ ధరకు కొద్దిగా వాహనాలు కానీ, వాళ్ళకి టెక్నాలజీ కానీ అవన్నీ కావాలి. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనకు కనిపిస్తుంది ఇండియా వాళ్ళకు బెస్ట్ ఆప్షన్గా కనిపిస్తుంది. వల్ల మనతో ఒప్పందం కుదుర్చుకున్నట్టయితే వాళ్ళకు కూడా ఒక అడిషనల్ అడ్వాంటేజ్ అవుతుంది. మనకు కూడా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల మంచి వెహికల్స్ని తయారు చేసేందుకు మంచి క్వాలిటీ టెక్నాలజీ మన దగ్గర కూడా వచ్చేందుకు అవకాశం దొరుకుతుంది. అటు డిఫెన్స్ కానీ, ఈ ఆటో యాన్సిలరీ విభాగాల్లో కానీ మనకు బెస్ట్ అడ్వాంటేజ్ అయితే రాబోయే రోజుల్లో. సో మార్కెట్స్, ఎందుకంటే గత వారమంతా కూడా చూసిన ఒక నెగిటివ్నెస్ని నుంచి కొద్దిగా బయటపడేందుకు స్కోప్ దొరుకుతుంది ఈ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ నేపథ్యంలో. అటువైపు మళ్ళీ అమెరికా కూడా వెనక్కి తగ్గి గతంలో అయితే అడిషనల్గా 25% టారిఫ్స్ విధించిందో వాటిని తగ్గించే క్రమంలో వాటిని రిమూవ్ చేసే ఆలోచనలో కూడా ఉన్నామన్నట్టుగా కూడా US నుంచి వచ్చిన సంకేతం ఈ పాయింట్ ఆఫ్ టైంలో. ఎందుకంటే ఇక్కడ కొద్దిగా డైనమిక్స్ మారుతుండడంలో US కూడా కొద్దిగా వెనక్కి తగ్గే ఆలోచనలో ఉంది. అటు JD Vance ఆశ్చర్యకరంగా ఒక వార్త కూడా చూసాం. JD Vance లాంటి వాళ్ళు, అంటే మనకి సన్నిహితంగా ఉన్నాము, మన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు, సో ఆయనకి ఇండియాకు ఎడ్జ్ ఉంది అనుకుంటున్నప్పుడు JD Vance లాంటి వాళ్ళు కూడా ఈ డీల్ని తొక్కిపడడానికి ప్రయత్నాలు చేశారన్న ఒక వార్త అక్కడ మనం చూసాం. సో ఇలాంటి డైనమిక్స్ అని కూడా మనం అర్థం కాని పరిస్థితుల్లో కొద్దిగా మనం వీ హ్యావ్ టు హోల్డ్ అవర్ హార్సెస్, కొద్దిగా మన గుర్రాలని ఆపుకొని ఉంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు మళ్ళీ దౌడు తీయించవచ్చు. ఇక్కడ ఒకవేళ మార్కెట్స్ రేపు ట్రేడ్లో రీబౌండ్ అయినా కూడా 25,600 లెవెల్స్ అయితే అంతకుముందు గట్టి రెసిస్టెన్స్ ఉందో ఆ రెసిస్టెన్స్ బ్యాండ్ పైన స్థిరంగా డెసిసివ్గా కాన్ఫిడెంట్గా క్లోజ్ అయినప్పుడు మాత్రమే మనం మళ్ళీ లాంగ్ టర్మ్ గురించి ఆలోచించవచ్చు. ప్రస్తుతానికైతే కొద్దిగా ట్రేడర్స్ మార్కెట్గా కనిపిస్తుంది. అండ్ మళ్ళీ మనకు బడ్జెట్ కూడా ఉన్న తరుణంలో కొద్దిగా మనం ఆచితూచి అడుగులు వేయడం మంచిది ఈ పాయింట్ ఆఫ్ టైంలో. బట్ స్టిల్ మార్కెట్ ఎప్పటికైనా సరే ఇలాంటి న్యూస్, ఇలాంటి అనిశ్చితలు ఎప్పుడు మార్కెట్స్ దశాబ్దాల కాలం నుంచి చూస్తూనే ఉంది. ఇలాంటి అనిశ్చిత వాతావరణాన్ని ఎప్పుడు ఇలాంటి వాటిని మనం అడ్వాంటేజ్గా అయితే తీసుకోవాలి. ఈ పాయింట్ ఆఫ్ టైంలో మోతీలాల్ ఓస్వాల్ HCL టెక్ని రికమెండ్ చేస్తుంది. టార్గెట్ ప్రైస్ 1707, స్టాప్ లాస్ 1668 అండ్ టార్గెట్ 1780. ఇక్కడ టార్గెట్ ప్రైస్ 1780. నాల్కోని రికమెండ్ చేస్తున్నారు 393 టార్గెట్ ప్రైస్, CMP 370. సో మిగిలిన కంపెనీస్ లైక్ కొటాక్ సెక్యూరిటీస్, ఎయిర్టెల్ని, శ్రీరామ్ ఫైనాన్స్ని రికమెండ్ చేస్తుంది. అటు రెలిగేర్ బ్రోకింగ్ ఏమో ఇన్ఫోసిస్ని, IEXని రికమెండ్ చేస్తుంది బై అండ్ సెల్ రేటింగ్. సో మీరు ఒకసారి పాస్ చేసుకుని వీళ్ళ రేషనల్ని కూడా చదువుకునే ప్రయత్నం అయితే చేయవచ్చు. సో మొత్తానికి రేపు ఒక మంచి రీబౌండ్ మనకు కనిపించినా సరే ఆవేశం పడి మార్కెట్లో నిర్ణయాలు అయితే తీసుకోవద్దు. భారీ ఎత్తున డబ్బులు అయితే పెట్టాల్సిన టైం అయితే కాదు ఇది ఇమీడియట్గా. సో మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు మంచి స్టాక్స్లు అయితే పెట్టండి. ఇంకా న్యూలీ లిస్టెడ్ స్టాక్స్, మన భారత్ కోకింగ్ కోల్ ఎఫెక్ట్ మంచి పాజిటివ్ సర్ప్రైజ్ ఇచ్చింది. బట్ అట్ ది సేమ్ టైం అమాగి మీడియా ల్యాబ్స్ మాత్రం డెబ్యూలోనే నిరుత్సాహపడడం అయితే మనం చూసాం. సో కొద్దిగా ఈ సెల్లింగ్ కూడా వస్తుంది. గోల్డ్, సిల్వర్లో ఈ షైన్ కంటిన్యూ అవుతుంది. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ జనవరిలోనే $3.5 బిలియన్ మేర మార్కెట్స్ నుంచి
పుల్అవుట్ చేయడం అయితే చూస్తున్నాం. ఫాలోయింగ్ రికార్డ్ $19 బిలియన్ సెల్ ఆఫ్ ఇన్ 2025. 2025 మొత్తానికి దాదాపు $19 బిలియన్ ఉంటే ఇప్పుడు మొదటి నెలలోనే మనకి $300 బిలియన్ మేర వెనక్కి అయితే తీసుకోవడం అయితే చూస్తున్నాము. సో వీక్ మార్కెట్స్ డ్రాగ్ ఎంఎఫ్ ఏయుఎం ఫోలియో గ్రోత్. ఇది ఆందోళనకర పరిస్థితిగా చూడాలి. ఇమ్మీడియట్గా అని చెప్పలేము కానీ బట్ కొద్దిగా ఎప్పుడైతే ఫోలియోస్ తగ్గుతాయో, ఎప్పుడైతే మ్యూచువల్ ఫండ్స్ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ తగ్గుతాయో, ఎప్పుడైతే సిప్ ప్రవాహం మార్కెట్స్లోకి తగ్గుతుందో కుషన్ దొరకదు. ఇప్పుడు ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ $300 బిలియన్ మేర మొదటి నెలలోనే అమ్మితే దాన్ని కుషన్ చేయడానికి మన దగ్గర డబ్బులు కూడా ఉండాలి. ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఫోర్స్డ్ సెల్లింగ్ రాకూడదు, రిడమ్షన్ ప్రెజెంట్ మార్కెట్స్కి రాకూడదు ఈ పాయింట్ ఆఫ్ టైంలో. సో ఈ డేటా కొద్దిగా మనం గమనిస్తున్నాం. బట్ మార్కెట్స్లో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎప్పుడు డబ్బులు అయితే వెనక్కి తీసుకోకండి, డబ్బులు అయితే పెడుతూ వెళ్ళండి. కానీ సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో తీసుకోవాల్సిన ఇదైతే కాదు. ఈ ఐసిఐసిఐ ప్రూ ఏఎంసీ స్టాప్స్ ఇన్ఫ్లోస్ ఇంటూ 2 ఫండ్ ఆఫ్ ఫండ్స్, మల్టీ అసెట్ ఫండ్ అండ్ గ్లోబల్ అడ్వాంటేజ్ ఫండ్లో కొత్తగా ఇన్ఫ్లోస్ని అయితే వీళ్ళు ఆపేశారు. బిజినెస్ అండ్ ఫస్ట్ పేలో రూపీ మే ట్రేడ్ అరౌండ్ 92.50 విత్ డాలర్ బై మార్చ్ ఎండ్. అదొకటి. సో ఇవన్నీ కూడా స్పేజ్ అంశాలు. తర్వాత డిఎల్ఎఫ్స్ గ్రోత్ సీన్ అండ్ ట్రాక్ డిస్పైట్ Q3 మేస్. కొద్దిగా ఆశించిన స్థాయిలో డిఎల్ఎఫ్ రిజల్ట్స్ ఇవ్వలేకపోయింది. అనూహ్యంగా ఈసారి వాళ్ళ ఆర్డర్ బుక్ కానీ, వాళ్ళకున్న కొత్త సేల్స్ కానీ, ఈసారి వచ్చిన నంబర్స్ సేల్స్ బుకింగ్ కానీ ఆశించిన స్థాయిలో రాలేదు. కేవలం 400 కోట్ల రూపాయలకి పరిమితమైన తరుణంలో కొద్దిగా ప్రెజర్ ఏమన్నా డిఎల్ఎఫ్ ఫీల్ అవుతుందా అన్న ఒక ఆలోచన అయితే కనిపిస్తుంది. అందువల్ల మోతీలాల్ ఓస్వాల్ లాంటి కంపెనీస్ కొద్దిగా టార్గెట్స్ని అయితే తగ్గించాయి, వాళ్ళ ఎస్టిమేట్స్ని కూడా తగ్గించాయి. డిఎల్ఎఫ్ అట్ నెంబర్ 4 విన్ఫాస్ట్ రేసింగ్ టువర్డ్స్ పోడియం ఫినిష్ ఇన్ ఇండియాస్ ఈవీ మార్కెట్. ఇది అనూహ్యమైన ఇవి. సో 4వ స్థానానికి విన్ఫాస్ట్ ఎగబాకింది. వియత్నాంకి చెందిన కంపెనీ విన్ఫాస్ట్. ఇది 25లో 300 కార్స్, డిసెంబర్లో 375 అండ్ ఇక్కడ 336 కార్స్. ఇవి 4-wheel రిజిస్ట్రేషన్స్ బిట్వీన్ ఆగస్ట్ అండ్ జాన్ 2026. సో నెంబర్స్ మెల్లిమెల్లిగా పెరుగుతున్నాయి. 4వ స్థానానికి వీళ్ళు ఎగబాకారు అన్నట్టుగా కూడా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్గా ఇక్కడ చూడవచ్చు. పైన నెంబర్స్తో పోలిస్తే ఇవి 5%, 10% కూడా లేకపోయినప్పటికీ కూడా సో జనాలు అంటే ఎలా కొత్త వాటికి ఆసక్తి చూపిస్తున్నారు అనేది కూడా ఇక్కడ సారాంశం. టెస్లా 34 కార్స్ మాత్రమే ఇక్కడ సేల్ అవటం. ఇవి ఈ హాలిడే రోజున అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్. 4 ఏళ్లుగా సూపర్ సక్సెస్ గా నడుస్తున్న అద్భుత ప్రోగ్రామ్. ఎంతో మంది ట్రేడర్లను మార్కెట్లకు పరిచయం చేసిన ట్రైనింగ్. చిన్న కిడ్స్ వాళ్ళతోటి నేను ఏం మేనేజ్ చేయలేకపోతున్నా, నాకంటూ ఏం సంపాదించుకోలేకపోతున్నా అని బాధరింది. బట్ ఇందులోకి ఎంటర్ అయ్యాక నాకంటూ నేను ఏదైనా చేసుకోగలుగుతా అన్న కాన్ఫిడెంట్ అయితే నాకు వచ్చింది. సార్ ఒక స్ట్రాటజీ ఇచ్చారు నాకు, వీక్లీ స్టార్ట్. ఆ వీక్లీ స్ట్రాటజీ మనం 1 year చేశాను. ఆల్మోస్ట్ ఆ 1 yearలో 100% తీసాం. స్టాక్ మార్కెట్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వ్యూహాల వరకు నేర్చుకోండి. చార్ట్స్ రీడింగ్, స్టాక్ సెలెక్షన్, మూవింగ్ యావరేజెస్ తో పాటు ఫ్యూచర్స్, ఆప్షన్స్ పై కూడా పట్టు తెచ్చుకోండి. 4 నెలల మెంటార్ శిక్షణతో ట్రేడింగ్ లో ఆరితేరండి. 3 దశాబ్దాలకు పైగా మార్కెట్ అనుభవం ఉన్న ఆర్పి గారి నేతృత్వంలో ప్రతి నెల ఓ కొత్త బ్యాచ్. ఆన్లైన్ సెషన్స్ ద్వారా ప్రపంచంలో ఏ మూల నుంచైనా కార్యక్రమంలో పాల్గొనే వెసులుబాటు. ఒక 3 సంవత్సరాలు లాసెస్ అయిపోయాయి. ఆ తర్వాత ఒక రోజు అనుకోకుండా స్వాతి గారిని కలిసిన తర్వాత తను చెప్పారు ఇలా ఆర్పి సార్ గురించి. సో అప్పుడు నేను సార్కి తన దగ్గర కాంటాక్ట్ తీసుకుని సార్కి పర్సనల్గా కాల్ చేసి, నాకు చిన్న పిల్లలు, సో అప్పుడు నా సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి సార్ దగ్గర రికార్డింగ్ క్లాసెస్ తీసుకున్నాను. నేను చేసిన లాసెస్ అన్నీ రికవర్ చేసుకున్నాను. యూట్యూబ్ చూసాను సార్, లెవెల్స్ చెప్పేవాళ్ళు కదా, ఆ లెవెల్స్ ప్రకారం చేసేదాన్ని. అప్పుడేమో బ్యాంక్ నిఫ్టీ చేశాను, ఇప్పుడు నిఫ్టీ 50 చేస్తున్నా. అంతే. ఆర్పి గారిది ఉన్నంత స్ట్రాటజీ, ప్లానింగ్, దాని యొక్క స్టాప్ లాస్ కానీ అది కానీ వేరే లెవెల్. సార్ కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. మధ్యలో కూడా ఏదైనా అడిగితే వెంటనే రిప్లై ఇస్తారు రాత్రి సార్. దానికి చాలా హ్యాపీగా ఉంది. ఫండమెంటల్స్ సహా ట్రేడింగ్ నేర్పిస్తూ ఎప్పటికప్పుడు డౌట్స్ క్లారిఫై చేసే ఏకైక ప్రోగ్రామ్. ఇన్వెస్టర్ కావాలన్నా ఇదే బెస్ట్ చాయిస్. 100 రోజుల మెంటార్షిప్ ప్రోగ్రామ్. మరిన్ని వివరాలకు సంప్రదించండి